నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వైసీపీ సర్కారుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి మండిపడ్డారు. జగన్ జమానాలో గోతుల్లో రోడ్డు ఎక్కడుందా అని వెతుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. భస్మాసురుడు జగన్ పాలనలో రోడ్లపై మట్టి పోసే దిక్కులేదని విమర్శించారు. వచ్చే ఎన్నికలు జగన్ అహంకారానికి తెలుగువాడి ఆత్మగౌరవానికి మధ్య యుద్ధమని అన్నారు. అప్పలనాయుడు గారు వాళ్ళు అనుచరులు అందరూ వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరడానికి అని చెప్పి లోకేష్ గారి సమక్షంలో ఈ రోజు నాతోరం మండలి నుంచి ఇక్కడ రావడం జరిగిందండి. గిట్టుబాటు ధర ఇస్తా అన్నాడు, అన్నీ డబ్బులు ఇస్తా అన్నాడు. గిట్టుబాటు ధర లేదు, ఇప్పుడు వచ్చి డబ్బులు కూడా ఇవ్వలేదు. మరి పండించే రైతులు ఏమైపోతారు సార్? ఒకసారి మా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం మనం చెప్తాం సార్. అంతేకాకుండా టిట్కో ఇల్లు సార్ పెంచాడు. అదేవిధంగా ఆఖరికి చెత్త మీద పండేసి చెత్త నాకుడు కమ్మాడు. ఇడిగా మనం ఓటేస్తాం, ఒకసారి అర్థం చేసుకోమని మనం అందరిని అడుగుతామమ్మా. అంతేకాకుండా ఇవాళ లోకేష్ గారు నేను కలిసి కొన్ని రోజులు నేను లోకేష్ గారు కలిపి పంచాయతీ మినిస్టర్ చేసాం. దాని తర్వాత వారు చేశారు. ఆనాడు అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి బాబు గారి వరకు వీరిద్దరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,70,000 టీచర్ పోస్టులు ఆనాడు భర్తీ చేశారు. 2 నెలలు ఉపయోగపట్టండి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది, తప్పనిసరిగా పెండింగ్ పోస్టులని డిఎస్సి ద్వారా భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాము. సైకిల్ పెట్టుకుని ఈ 2 నెలలు తిరగాలి. ఎండాకాలం వచ్చింది, ఏకంగా పసుపు టోపీ కూడా మీకు ఇష్టం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. గతంలో బాధుడు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి చేశాం, కానీ మొదటిసారి బాబు షూరిటీ భవిష్యత్ కార్యక్రమం కింద మేము ఖర్చు పెట్టాం. కార్యకర్తలు ఒకవేళ పిల్లల్ని చదివించడానికి ఇబ్బంది పడితే వాళ్ళ బిడ్డల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు సొంతం చేశారు. అందుకే కార్యకర్తలు చెప్తున్నా, మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని. తెలంగాణలో రాజ్యసభ ఎన్నికల్లో 3 ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుండి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా బీఆర్ఎస్ పార్టీ నుండి వద్దిరాజు రవిచంద్ర ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర రిటర్నింగ్ అధికారి నుండి ధృవీకరణ పత్రం అందుకున్నారు. ఐఐటి హైదరాబాద్ ప్రాజెక్టుని జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీకి గవర్నర్ తమిళసై కృతజ్ఞతలు తెలిపారు. ఐఐటిలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ, తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. నేను తెలంగాణకి గవర్నర్గా వచ్చినప్పుడు నేను పని చేస్తానో లేదోనని కొంతమంది అనుమానం వ్యక్తం చేశారు. పుదుచ్చేరి రాష్ట్ర బాధ్యతలు ఇచ్చినప్పుడు కవల పిల్లలు పుడితే ఎలా చూసుకోవాలో డాక్టర్గా నాకు తెలుసు అని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ పార్టీని ఓడించి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు మహిళలు అందరూ కృషించి పనిచేస్తామని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ అక్రమ పొత్తులను విధానాలను వైఫల్యాలను ఆమె ఖండించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్లో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు
దొబ్బల సౌజన్య అధ్యక్షతన జరిగిన ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడారు. కానీ ఈసారి మహిళల ఓటు బ్యాంక్ అమ్ముకోకుండా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. దోచుకున్న సొమ్ము చాలా ఉంది కాబట్టి పంచి పెడతారు. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఈరోజు ఆ డబ్బులు తీసుకోవాలని చెప్తున్నాం. మా చెల్లెళ్ళకు కూడా ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని అడుగుతున్నారు. ఎందుకు చెప్తున్నాం ఇదంటే, గతంలో మీరు చూసినట్టయితే బీసీ బంధువే కానీ, మహిళా బంధువే కానీ, దళిత బంధువు పైన కానీ, డబల్ బెడ్రూమ్లే కానీ, వాళ్ళ మేనిఫెస్టో పెట్టిన దళిత ముఖ్యమంత్రి కానీ ఏది కూడా ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ చేయదు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు ఈరోజు అసెంబ్లీలో మాకే సిగ్గు అనిపిస్తుంది ఏం మాట్లాడుతున్నారని. ప్రతిపక్షంలో కూర్చున్నా కూడా ఈరోజు మాకే ఉంది, ఈరోజు మేమే రూలింగ్లో ఉన్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈరోజు నిజంగా సామాన్య ప్రజలకు పెద్దపీట వేసింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేద ప్రజలతో నడుచుకుంది, పేద ప్రజలతోనే ఉంటుంది. వాళ్ళ సిద్ధాంతాలకు ఎప్పుడు కూడా మేము పెద్దపీట వేస్తాం కూడా. ఈరోజు ఎంతమంది మహిళలు తిరుగుతున్నారో లెక్కలతో పాటు మా రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చెప్తున్నారు. ఈరోజు ఏ పుణ్య తీర్థం వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి చేసి పెట్టింది. ఈరోజు జిఎస్టీలు వ్యాట్లతో చంపేస్తున్నారు మమ్మల్ని. పెట్రోల్ డీజిల్ ధరలే కాకుండా నిత్యావసర సరుకులు టమాటా ధర అప్పుడు 100కి చేరింటే ఉల్లిపాయల ధర చేరిందంటే నిర్మలా సీతారామన్ గారు ఉల్లిపాయలు తినొద్దని చెప్పి పాపం చెప్తున్నారు. మా పెద్దక్క మరి ఇక్కడి నుంచే పోయింది, సెంట్రల్ మినిస్టర్ అయింది, సంతోషం. ఒక మహిళ ఉల్లిపాయల రేట్లు కంట్రోల్ చేయలేని ఈమె అక్కడ కూర్చోవడం కరెక్ట్ అని అడుగుతున్నారు. ఈరోజు బ్రాడ్ డిగ్రీస్ పెట్టుకొని మాట్లాడుతున్న ప్రధానమంత్రి కానీ స్మృతి ఇరానీ కానీ ఏం జవాబు చెప్తారు? మా పిల్లలకి బీటెక్ ఎంటెక్ డిగ్రీలు ఉన్నాయి కానీ ఉద్యోగాలు లేవు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను ఆయన బీజేపీ. ఈరోజు బీఆర్ఎస్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసింది. ఇక్కడ కూర్చున్న చెల్లెళ్ళందరి పిల్లలకి ఎక్కడ కూడా ఉద్యోగాలు రాలేదు. ఈరోజు పాలన పని చేసుకునే పరిస్థితి తీసుకొచ్చినారు. కాబట్టి అందుకే మేము అన్నిటికీ నోటిఫికేషన్స్ ఇస్తున్నాం. కానిస్టేబుల్ నోటిఫికేషన్స్, డిఎస్పీఎస్సీ నోటిఫికేషన్ కూడా బయటకు వస్తుంది. మా పిల్లలందరికీ ఉద్యోగాలు కావాలి. నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. ఎక్కడుంది? నీళ్ళు ఎక్కడున్నాయి? ఈరోజు మేడిగడ్డ చూస్తూ తెలుస్తుంది, కాళేశ్వరం పర్రెలు చూస్తూ తెలుస్తుంది. ఇన్ని కమిషన్లు తరతరాలు తినేంత మాట్లాడతారు. ప్రోటోకాల్ గురించి మాట్లాడతారు. ప్రోటోకాల్ ఏం మాట్లాడతారు? మా సీఎం అన్న కొడుకు భద్రాచలానికి ఏ విధంగా తీసుకెళ్ళాడు పట్టుబట్టలు ప్రోటోకాల్ మాట్లాడతారు. మరి కేటీఆర్ ఏం జవాబు చెప్తాడు? గుంత కనిపిస్తే 1000 ఇస్తానన్నాడు. 1000 ఇవ్వకపోగా ఈరోజు దౌర్జన్యానికి ఎగబడుతున్నారు. గుండాయుధం అందరికీ చెక్కు పెడుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చెక్కు పెడుతుంది. రత్తి మహావీరులు ఉన్నారు ఇక్కడ. రేవంత్ రెడ్డి గారు కాకుండా బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, కోమటి రెడ్డి గారు ఉన్నారు. సీఎం జగన్ కుప్పం పర్యటన ఏర్పాట్లను బహిరంగ సభ స్థలాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ నెల 26న కుప్పంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కుప్పానికి నీరు అందించలేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో హంద్రీనీవా కాలువ పనులు పూర్తి చేసి ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. కొన్ని మీడియా పత్రికల్లో టీడీపీ హయాంలో హంద్రీనీవా కాలువ పనులు పూర్తి చేసినట్లు వేస్తున్నారని ఆరోపించారు. మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వచ్చే ఆ సభలో హంద్రీనీవా పూర్తి చేసి కుప్పం నీళ్లు వదులుతామని చెప్పారు. పనులు కొద్దిగా ఆలస్యమైనా కూడా అన్నీ పూర్తి స్థాయిలో పూర్తి అయినాయి. అంతలోపల ఈ సమ్మర్ సీజన్ వచ్చేదానివల్ల వాటర్ తెచ్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది మన కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి. అయినా కూడా
మనం రామకుప్పం దగ్గర కానీ లేకపోతే ఇక్కడ గుండు చెట్టు చెరువు కానీ ఆ రోజుకు ముఖ్యమంత్రి ప్రోగ్రాంకు ఎక్కడికి నీళ్ళు వస్తే అక్కడ పూజ చేసి ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు. పనులు పూర్తయినా నీళ్ళు వస్తూ ఉన్నా కొంత మీడియాల్లోనూ కొన్ని పత్రికల్లోనూ వితండవాదాలంతా కూడా రాస్తూ ఉన్నారు. మేము చేసిన లైనింగ్ కూడా గతంలోనే చేసింది అని చెప్తూ ఉన్నారు. సీఎం ప్రోగ్రాం కోసం మనం ఒక 2 నెలల ముందర చేశాము. మరి ఈ విధంగా వార్తలు రాయదండి దయచేసి. వాస్తవాలు కెనాల్ పూర్తయిందా లేదా, పంప్ హౌస్లు పూర్తయినాయా లేదా, పరమసముద్రం దగ్గర చెరువుకు నీళ్ళు వదలడానికి లైనింగ్ పూర్తి చేశామా లేదా, దాదాపు 55 చెరువులకు మనము ప్రతి చోట కూడా తుమ్ములు పెట్టి గేట్ల ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేశాం. ఈ సంవత్సరం కాకపోయినా రేపు సంవత్సరం తప్పనిసరిగా పూర్తి స్థాయిలో నీళ్ళు వస్తాయి. ఇప్పుడు కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి కాబట్టే మనం ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం పెట్టి ఇక్కడ వారి చేతుల మీదుగా పూజ చేయించి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా 26వ తేదీ జరిగే సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుచేతంటే 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి కూడా తన సొంత నియోజకవర్గానికి 7 సార్లు గెలిపించిన ప్రజలకు అంతకుముందు కూడా అన్నా క్యాంటీన్ కుప్పంలో ప్రారంభించారు. ఆ తర్వాత మేము రాజన్న క్యాంటీన్ ప్రారంభించాము. రాజన్న క్యాంటీన్ కూడా 2 చోట్ల పెడతా ఉన్నాము. ఉదయం పూల మార్కెట్ దగ్గర అందరికీ కూడా టిఫిన్ పెడతా ఉన్నాము. అదేవిధంగా మధ్యాహ్నం రాజన్న క్యాంటీన్ ఏదైతే మనం ప్రారంభించామో అక్కడ భోజనాలు పెడుతున్నాము. ఆ క్యూలో ఎంతమంది మా దగ్గర తింటా ఉన్నారు, అక్కడ అన్నా క్యాంటీన్లో ఎంతమంది తింటా ఉన్నారు ఒకసారి మీరు బేరీజ్ చేసుకొని చెప్తే బాగుంటుంది. కొంతమందికి తీసుకొచ్చి అక్కడ పెట్టి మళ్ళీ ఎవరికి ఏం చెప్పకన్నా తినేవాళ్ళు ఉన్నా కూడా వదిలేసి ట్రాక్టర్ ఎత్తుకొని వెళ్తూ ఉన్నారు. మేము ఎంతమంది వస్తే అంతమందికి పెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నాం. ఎన్ని వేల మంది వచ్చినా కూడా పెడతాం. ఏదైనా పేరుకు ఆమె రేపు గుడిపల్లిలో కూడా ప్రారంభిస్తూ ఉంది. ఎక్కడైనా ప్రారంభించవచ్చు, నేను కూడా ఏడైనా పెట్టచ్చు, ఒక ట్రాక్టర్లో కొంచెం భోజనం పంపించు. అట్లా కాకుండా చేతి వృత్తిదారులకు ఆర్థిక భవిష్యత్తు కల్పించాలనే లక్ష్యంతో చేసిన ఆలోచనే పీఎం విశ్వకర్మ యోజన అని కేంద్ర ఆర్థిక కార్పొరేట్ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నరసాపురం మండలంలోని దత్తత గ్రామమైన పెద్దమైన వారి లంక గ్రామాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పీఎం విశ్వకర్మ యోజన సమావేశంలో మాట్లాడారు. చేతి వృత్తిదారులకు ఆర్థిక భరోసా, భవిష్యత్తును కల్పించాలనే లక్ష్యంతో రూపొందించిన పథకమే పీఎం విశ్వకర్మ యోజన అని తెలిపారు. చిన్నప్పుడు కూడా ఇట్లాంటి పెద్ద చూడండి, ఒకప్పుడు మాకేం చెప్పేవారు మీరందరూ, బియ్యం లంక అంటే మారుమూల మాకు ఏముంది చేయకుండా కింద నుంచి ఎస్టిమేషన్ వేసినప్పుడు 2,000 పడుతుంది, స్టీల్ ఎన్ని టన్నులు పడుతుంది, సిమెంట్ ఎన్ని బస్తాలు పడుతుంది, ఇసుక ఎన్ని క్యూబిక్ అడుగులు పడుతుంది, అంతా కూడా మెటీరియల్ గ్రామాన్ని దత్తు తీసుకోవాలి. దత్తు తీసుకుని ఆ గ్రామాన్ని బాగా ముందుకు తీసుకురావడానికి ఏమైనా చెయ్యాలి అనేది ప్రధానమంత్రి గారు మోదీ గారు డైరెక్షన్ 2014-15లో. అప్పుడు నేను ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఇంతే ఆర్వంతో, ఇంతే ఏమన్నాలి ఉత్సాహంతో మీరందరూ పాల్గొన్నారు. అప్పుడు ఇక్కడ ఏం ఉండేది కాదు, ఎండలో. మళ్ళీ ఒకసారి వర్షంలో వచ్చాను, అప్పుడు కూడా మీరు అందరూ తడిచిపోయి వచ్చి నుంచున్నారు. ఇక్కడ నడవడానికి కూడా దారి సరిగా లేకుండా. అప్పుడు ఆ సముద్ర తీరంలో వెళ్ళి చూసాం. జెండా ఆవిష్కరణ జరిగినది ఇప్పుడు సముద్రం లోపల వెళ్ళిపోయిందని కూడా మీరు అందరూ నాకు చూపించారు. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, నేను దత్తు గ్రామాన్ని తీసుకోవట్లేదు, మీరందరూ నన్ను దత్తు తీసుకుంటున్నారని. నన్ను దత్తులు తీసుకున్న దానికి నేను ఏదో చేస్తూ ఉండాలి కదా. అందుకని అప్పుడప్పుడు వచ్చి ఏదేనో చెయ్యాలా, ఉందా, మంచినీళ్ళు సరఫరా అవుతుందా, ట్యాంక్ కట్టారా అని ఒక్కొక్కసారి వచ్చి చూసి వెళ్ళాను. కానీ అప్పుడు కూడా నాకు
ఈ భవనం కడుతూ ఉండగా కూడా నాకు ఇంత అనిపించలే. దీనివల్ల ఇన్ని పిల్లలకి, పర్టికులర్లీ ఆడపిల్లలకి మంచి ట్రైనింగ్, దానివల్ల మంచి ఉద్యోగం. కొంతమంది నేను అడిగాను ఏ ఊరు నుంచి వస్తున్నారని, ఈ ఊరే మేడం నాది అన్నారు. అంటే పెద్దమైన వాణి లంకలో మీరెక్కడ వెళ్ళక్కర్లా, భారతదేశంలో ఉన్నటువంటి క్లాస్ ట్రైనింగ్ ఇక్కడే మీకు క్లాస్ బిల్డింగ్లో దొరుకుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క జిల్లాలో ఒక ట్రైనింగ్ సెంటర్ పెడతారు, ఉన్న ఐటీఐని అడాప్ట్ చేసుకున్నారు, అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఈ బిల్డింగ్, డిజిటల్ బిల్డింగ్ని చూసినాక ఇక్కడే ఆ స్కిల్ కాలేజ్ని పెట్టేస్తామని ఇక్కడ పెట్టేశారు. మన బిల్డింగ్ మీరందరూ అప్పుడు నేను ఈ మంచి నేను తెలియజేస్తాను. ఇంత గొప్ప బిల్డింగ్ ఇది, ఎక్కడ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉండాల్సిన బిల్డింగ్ ఇది. యాక్చువల్గా ఇంత గొప్ప బిల్డింగు, ఆ బిల్డింగు వాడకానికి వచ్చేటప్పటికి కూడా ఎన్నోసార్లు మెండిన వాళ్ళు ఏ విధంగా వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి లేదా, చాలా సూక్ష్మమైన ఆలోచన, సూక్ష్మమైన విచారణ. ఆ సూక్ష్మతలోనే మనకు అర్థమయ్యేది ఏమంటే ఈ ప్రాంత ప్రజల మీద మేడం గారికి ఎన్నో కొన్ని సంవత్సరాలుగా చూసేటప్పటికి చాలా సూక్ష్మమైన ఆలోచన, అంటే ప్రతి ఒక్కరి విషయంలో. ఇప్పుడే వచ్చేటప్పుడు కూడా చెప్తున్నారనమాట, ఒకానొకప్పుడు ఈ బ్రిడ్జ్ లేదు, ఈ బ్రిడ్జ్. వికారాబాద్ కు చేరుకున్న విజయ సంకల్ప యాత్ర. స్వచ్ఛందంగా బీజేపీ నాయకులు విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేసేందుకు ర్యాలీగా యువకులు పాల్గొన్నారు. హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమంలో మన యొక్క ప్రియతమ నాయకుడు, మన అభిమాన నాయకుడు, కరీంనగర్ ఎంపీ, భారతీయ జనతా పార్టీ. ఒక రోగం వస్తే ఎవరిని అడిగేది? అమెరికాని అడిగేది, జర్మనీని అడిగేది, జపాన్ అడిగేది. కరోనా వస్తే ఈ పాపా న్యూగిని అనే ప్రధాని ఎక్కి చూసిండు. అమెరికాలో అడిగితే, అమెరికాలో ప్రధాని అడిగితే చేతులు ఎత్తేసిండు, చైనాని అడిగితే చేతులు ఎత్తేసిండు, జపాన్, జర్మనీ అంటే మేమే కూలిపోతున్నాం, కుప్పలు మీకెక్కడ సాయం చేస్తారంటే అప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు ఆడుకున్నది పేద దేశాలు. ఆ స్థాయికి తీసుకొచ్చిండు అంతర్జాతీయ రాజకీయాలలో. దేశం చూస్తే 5వ స్థాయి నుంచి. రాష్ట్ర నిరుద్యోగ ప్రైవేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురుకుల అభ్యర్థులు ధర్నా చేపట్టారు. నిరుద్యోగ జేసీ చైర్మన్ నీలా వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే ధర్నా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. గురుకుల ఉపాధ్యాయ నియామకాల్లో జరుగుతున్న అన్యాయం ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోరాడి సాధించుకున్న నోటిఫికేషన్లో క్రమ పద్ధతిలో ఖాళీలను భర్తీ చేస్తే బ్యాక్లాగ్ పోస్టులు ఉండవని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్ తెలిపారు. మేము చాలా నష్టపోతున్నాం, చాలా బ్యాక్లాగ్స్ ఏర్పడుతున్నాయి. అందుకే 1:2లో వచ్చి 1:1లో రాకుండా, అపాయింట్మెంట్స్ చేతికి రాకుండా బాధపడి ఈరోజు మేము ఇక్కడ కూర్చున్నాం. అయితే మీరు చెప్పిన విధానమే ఈనాడు ఇంటర్వ్యూలో మల్లయ్య భట్ సార్, ఇదిగోండి ఇదే ప్రూఫ్. సార్ ఏమన్నారంటే ఒక్క బ్యాక్లాగ్ పోస్టు లేకుండా మేము అన్ని డిసెండింగ్ ఆర్డర్లో మేము ఫిలప్ చేస్తాము. ఫస్ట్ డిఎల్, తర్వాత జేఎల్, పీజీటీ, టీజీటీ ఈ క్రమంలోనే మేము ఫిలప్ చేస్తామన్నారు. కానీ మీరు ఆ మాట మర్చిపోయి మేము అనలేదు మేము అని చెప్పేసి కేవలం 14వ తారీఖు 15వ తారీఖు అపాయింట్మెంట్స్ ఇవ్వాలి, మేము ఇన్ని నియామకాలు నింపినాము అని చెప్పుకోవడానికి ఎలక్షన్ కోసము మా జీవితాలను బలి చేసిరు మీరు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంతమంది రోడ్డు మీద రావడానికి కారణం ఎవరు అని మేము బోర్డుకి వెళ్ళి అడిగితే ఏమంటారంటే మా చేతిలో ఏమీ లేదు, గవర్నమెంట్ ఆర్డర్ ఉంది, మేము అందుకే అది ఫాలో అప్ అయ్యి ఏది తొందరగా రిజల్ట్ ఉంటే ఇవ్వమని చెప్పారు, అందుకే మేము పీజీటీ ఇచ్చినాము అని చెప్తున్నారు. పీజీటీ ఇచ్చే ముందు మా జీవితాల గురించి ఆలోచించిరా మీరు? కనీసం మీరు చెప్పాలి కదా ప్రభుత్వానికి, అవును ఈ ప్రకారం ఇస్తే పిల్లలు నష్టపోతారు,
అవన్నీ బ్యాక్లాగ్ అయిపోతాయి పోస్టులని మీరు చెప్పాలి. ఫస్ట్ మీరు చెప్పలేదు సరే, సిఎస్ మేడం ఉన్నారు, మిగతా వాళ్ళు పై అధికారులు ఉన్నారు, మీరు చెప్పొచ్చు కదా, మీరు వివరించుకోవద్దు. మీరు సమీక్ష చేసుకున్నప్పుడు ఇవన్నీ మీరు ఎందుకు మాట్లాడుకోలేదు? దీనివల్ల చాలా 3,000 నుంచి 3,500 బ్యాక్లాగ్స్ ఏర్పడుతున్నాయి. మేము చేసే డిమాండ్ ఏమంటే మీరు స్వార్థపూరితమైన రాజకీయాల కోసం మా జీవితాలు బలి చేయకండి. మున్ముందు ఎలక్షన్స్ ఉన్నాయి, మీరు ఎలక్షన్ కోసమే కదా ఈరోజు చేస్తున్నారు. దెబ్బ మాత్రం గట్టిగా పడుతుంది. ఇంతకుముందు ప్రభుత్వాన్ని ఎట్లా కొట్టినామో ఇప్పుడు కూడా మిమ్మల్ని కూడా అట్లే గద్దె దించుతాం, మర్చిపోకండి. మీరు ఇంత చెప్తున్నా ఒక కుమారి ఆంటీ వీడియో ఒక్క రోజుల మీ దాకొచ్చింది, ఒక్క రోజులో సాల్వ్ అయింది. మీరు సీఎం అయిన ఫస్ట్ రోజు మేము చాలా సంతోషించినాం, మేమే వేసి గెలిపించుకున్నాము. మీరు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే రజనీకి ఉద్యోగం ఇచ్చారు. మేమేమనుకున్నాం ఆ ప్లేస్లో మమ్మల్ని ఊహించుకున్నాం, మాకు కూడా ఉద్యోగాలు వస్తాయి, మా చేతిలో కూడా అపాయింట్మెంట్స్ వస్తాయి, హ్యాపీగా ఇంటికి వెళ్ళి మంచిగా పార్టీ చేసుకుందాం అనుకున్నాం. కానీ మీరు మమ్మల్ని ఇంత క్షోభ పెడతారని మేము అస్సలు అనుకోలేదు. విశాఖలో డెకాయ్ ఆపరేషన్ ద్వారా నకిలీ నోట్ల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. ఫేక్ కరెన్సీ మార్చే సమయంలో మాకు వచ్చిన సమాచారం మేరకు కాకాని నగర్ వద్ద పట్టుబడ్డారని అన్నారు. వీరిద్దరి నుండి 3 కోట్ల రూపాయల ఫేక్ కరెన్సీ, 3 సెల్ ఫోన్లు, కారు, 1000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. రాజు అనేటువంటి ఆయన భీమవరానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ భాస్కర్ రాజు అనేటువంటి ఆయన మాత్రం ఇక్కడే గోశాల దగ్గర, అదే కదా పద్మావతి నగర్ గోశాల దగ్గర ఉంటారు ఆయన. ఈయన వెస్ట్ గోదావరి మద్దాల శ్రీని అనేటువంటి ఆయన ఎండగండి వెస్ట్ గోదావరిలో ఉంటారు. ఓకే అండి. ప్రజెంట్ మనం 2 అరెస్ట్ చేసాము, పైన పేర్కొన్నటువంటి 2 అరెస్ట్ చేసాము. గనిరాజు అనేటువంటి ఆయన్ని పట్టుకోవాలి. యాక్చువల్గా ఈ 30 lakhs తీసుకున్న తర్వాత గనిరాజు తన ఫోన్ అటెండ్ కావట్లేదు, స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు. గనిరాజుని కూడా త్వరలోనే పట్టుకుంటాం. అది ఇంతవరకు ఇతనైతే భాస్కర్ రాజు అయితే ఫస్ట్ టైం ఇది తీసుకుని మార్చడానికి ప్రయత్నం చేస్తానని చెప్తున్నాడు. అవసరమైతే పోలీస్ కస్టడీ తీసుకుని ఇంటరాగేషన్ చేసి ఇటువంటిది ఇంతకుముందు ఏదైనా జరిగిందా, ఏదైనా చేశారనేది అవన్నీ విషయాలు తెలియవలసి ఉంది. ఎందుకంటే ఇది చాలా ఎక్విప్మెంట్ ఉంటే కానీ చేయలేము. కాబట్టి అది విచారణలో అసలు ఇది ఎక్కడ తయారు చేస్తున్నారు, దీనికి సంబంధించిన మెషినరీ ఎక్కడ ఉంది, దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇదంతా కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏమండి. గతంలో అనేది అది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. లేదు, ఇవన్నీ కూడా మేము సైంటిఫిక్ ఎనాలిసిస్కి పంపించాలి. యాక్చువల్గా ఇవి కూడా ఫేక్ అయి ఉండొచ్చు. కోసంపూరి వెంకట కనకదుర్గారాజు అలియాస్ భాస్కర్ రాజు, ఈయన విశాఖపట్నం నివాసి, ఇక్కడ కాకాని నగరు. ఈయన మద్దాల శ్రీనివాస్. వీళ్ళిద్దరూ కలిసి ఈ నోట్స్ని, ఈ ఫేక్ కరెన్సీ తయారు చేయడానికి ఉపయోగించే నోట్స్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా సిటీ పోలీసు దాన్ని డెకాయ్ ఆపరేషన్ చేస్తూ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. యాక్చువల్గా ఈ భాస్కర్ రాజు లేదా కనకదుర్గారాజు ఎవరైతే ఉన్నారో అతనికి గనిరాజు అని చెప్పేసి ఒక ఆయన పరిచయం అయ్యాడు. యాక్సిడెంటల్గా ఇక్కడ నారా లోకేష్ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఏపీ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ₹1 అవినీతికి పాల్పడినట్లు మీరు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారంటూ ఆయన సవాల్ విసిరారు. మంగళవారం ఆయన మీడియాతో సమావేశంలో మాట్లాడారు. లోకేష్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు చాలా మంచివారు, సాంప్రదాయాన్ని పాటిస్తున్నటువంటి వారు. సో మరి వారు మనకి ఇచ్చిన తర్వాత మనం కూడా వారికి ఏదైనా తిరిగి ఇవ్వాలి కదా అని చెప్పి ఆలోచన చేసినప్పుడు మా గ్రామం, అంటే నేను పుట్టి పెరిగినటువంటి మా మింది గ్రామంలో చాలామంది శాలివాహన
సంఘానికి సంబంధించినటువంటి కుమ్మర్లు చాలామంది మా గ్రామంలో మాతో పాటు కలిసి మా కుటుంబ సభ్యులా నివసిస్తుంటారు. ముఖ్యంగా ఏదైనా ఇచ్చినప్పుడు మన ప్రాంతం మన మట్టితో తయారు చేసినటువంటి ఒక కొండలో వారికి ఇవ్వాల్సినటువంటి దాన్ని తిరిగి ఇచ్చేద్దామనేటువంటి ఉద్దేశంతో వారు ఎంతగానో ఇష్టపడేటువంటి ఈ పప్పుని ఈ ప్రాంత మట్టితో తయారు చేసినటువంటి ఈ మట్టి కొండలో మా ప్రాంత శాలివాహనుడు మా కుమ్మరి సోదరుడు తయారు చేసినటువంటి మట్టి కొండలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరన్నా సాహసం చేసి వారికి తీసుకెళ్లి ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి, లేకపోతే వారే పరిగెట్టుకుని వచ్చి దానికి ఆయనకి ఇష్టమైనటువంటి ఐటెం కాబట్టి నేనే వచ్చి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళమండి, ఇక్కడే ఉంచుతాను నేను. కాకపోతే ఈ పప్పుతో పాటు ఇందులో కాస్త ఉప్పు కారం కూడా కలిపారు. కేవలం ముద్దపప్పు అయితే సరిపోదు వారికి. కాస్త ఉత్తరాంధ్ర ప్రాంతం అనేక సందర్భాల్లో ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి ఏ రోజు కూడా ఆలోచన చేయనటువంటి తండ్రి కొడుకు ఇప్పుడు వచ్చి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నట్టు, ఈ ప్రాంతం అంటే అభిమానం ఉన్నట్టు, ఈ ప్రాంతానికి ఏదో భవిష్యత్తును ఇచ్చేస్తామన్నట్టు చెప్పేటువంటి మాటలు సిగ్గు లజ్జ ఏ రకమైనటువంటి లేనటువంటి అబ్బా కొడుకులు ఇద్దరికి ఈ ప్రాంతంలో ఉప్పు కారం కలిపినటువంటి దీంతో కలిపి పెడితే కాస్తంత సిగ్గు లజ్జ విశ్వాసం పెరుగుతాయనేటువంటి ఉద్దేశంతో దీన్ని తయారు చేయించారు. దీన్ని తీసుకొని వెళ్ళి వారు ఏం చేసుకుంటారో, ఎందుకంటే సహజంగా వారు వెనక్కి తిరిగి చూసుకుంటే వారి మచ్చ వారికి కనబడదు. భూములు మేము కొనుక్కొని మేము అమ్ముకుంటా ఉంటే వీరికేం సంబంధం, ఎందుకు రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి ఒక పక్క రైతులు గొడవ పెడతా ఉంటే ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో మహాధరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ అధ్యక్షులు గూడెం గణేష్ మాట్లాడారు. 22 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆదివాసీలు 2007 నుంచి సిరియా నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడ నివాసం ఉంటున్నారు. ప్రభుత్వం జీవో నంబర్ 58 ప్రకారం ఇంటి స్థలాలకు పట్టాలు మంజూరు చేసి తక్షణ మౌలిక సదుపాయాలను కల్పించాలని వారు కోరారు. తక్షణ మౌలిక సమస్యలైనటువంటి కరెంటు, నీరు, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఈరోజు హైదరాబాద్లోని ధర్నా చౌక్లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతున్నది. స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటికి వరకు ఆదివాసీలకు ఎక్కడ కూడా ఇంటి స్థలాలు లేవు. కాబట్టి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల ఏదైతే ప్రధాన సమస్య ఉన్నదో ఆ సమస్యను పరిష్కరించి ఆదివాసీలను ఆదుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. గతంలో అనేక సందర్భాల్లో ఎవరైతే అక్కడ నివాసిస్తున్నటువంటి 2000 ఆదివాసీ కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా జీవో నంబరు 58 ప్రకారంగా పట్టాలిచ్చి నీటి సమస్య పరిష్కరించాలని జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినాం, మెమోరాండాలు ఇచ్చినాం. అనేక సందర్భాల్లో చేసినప్పటికీ కూడా జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోవడంతో అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని 2023న ఆదిలాబాద్ నుండి ప్రగతి భవన్ వరకు కూడా పాదయాత్రకు రావడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర జిల్లా ఉన్నతాధికారులు ఆర్మూర్లో మమ్మల్ని అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జిల్లాకు తీసుకుపోయి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మీ యొక్క సమస్యను సానుకూలంగా స్పందించిండు కాబట్టి 11 మందిని మిమ్మల్ని హైదరాబాద్కు తీసుకురమ్మన్నాడని చెప్పేసి మమ్మల్ని మాయమాటలు చెప్పి అక్కడ నుండి తీసుకుపోయి ఆదిలాబాద్లో 5 ఆర్టీసీ బస్సులు తీసుకుపోయి ఇడిచిపెట్టడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ అధికారులు కానీ ఏ రాజకీయ నాయకులు మా సమస్యను పరిష్కరించకపోవడంతో విసుగు చెంది ఇవాళ ఆదివాసులందరూ కూడా స్వచ్ఛందంగా రాష్ట్ర రాజధాని హైదరాబాదు ధర్నా చౌక్ వచ్చి మా యొక్క సమస్య పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. ఒకవేళ విజ్ఞప్తి చేయడం ఏడలా తప్పకుండా మా యొక్క పోరాటం తీవ్ర రూపం దాల్స్తాం. మా యొక్క సమస్య పరిష్కారమయ్యే వరకు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే పోరాడతాం.
పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు అనే విధంగా తప్పకుండా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క సమస్యను స్పందించి వెంటనే పరిష్కరిస్తారనే ఆశతోటి ఇవాళ ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. కొమరం భీం కాలనీలో 2007 నుండి ఇప్పటి వరకు 2000 కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయి. మొత్తం కూడా నిరుపేద ఆదివాసీలు గోండు కొలాం తోటి ప్రధాన నాయకపోడాన్ మొత్తం కూడా కూలి పని చేసి జీవిస్తున్నటువంటి ఆదివాసులకు ఇప్పటి వరకు ఎందుకు పట్టాలిస్తలేరు? కనీసం నీళ్లు దాపలేనటువంటి పరిస్థితులు, రోడ్డు లేదు, కరెంటు లేదు, విద్య లేదు, రవాణా సౌకర్యం లేదు. అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా పట్టించకపోవడంతో ఇవాళ మేము ఇక్కడికి వచ్చి ఈ ధర్నా కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని, ప్రజాసేవ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మేలుకొని ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.